తోడబుట్టిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి లైఫ్లు వాళ్ళవి. ఓకే, అందుకే చెడిపోయి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి కానీ బ్రతికుండు బంధువు దగ్గరికి పోకూడదు అన్న ఎక్స్పీరియన్స్ నేను చేశాను. ఉంటప్పుడు ఎలా చూస్తారు, లేనప్పుడు ఎలా చూస్తారన్న ఎక్స్పీరియన్స్ కూడా నాకుంది. కాబట్టి నేను ఎప్పుడూ ఆత్మవంచన చేసుకొని ఏ పని చేయదలుచుకోలేదండి. ఇవన్నీ నాకు ఈ ముగ్గురు, ఇందాక మీరు లీడర్ కోసం నేను చెప్పాక, తమిళనాడు జయలలిత గారు, రేణుకా చౌదరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరాగాంధీ గారు, వీళ్ళ నుంచి వీళ్ళు ఏం చేశారు, ఒక శక్తి, ఒక స్త్రీ శక్తి అంటే ఎలా ఉండాలి. ఎవరో పరిచయం అయ్యారు, వాళ్ళతో ఒక ఫోన్ చేయించుకుందాము, లేకపోతే ఈ పని చేయించుకుందాం, 10 మందికి ఉద్యోగాలు వేయించుకుందాం, లేదా ఎవరి దగ్గర నుంచో ఫండ్ తీసుకుందాం, నేను ఇది ఉద్ధరిస్తున్నాను కదా, ఏమండి మీరు ఫండ్ ఇవ్వండి అని. నో, నథింగ్. నేను ఇచ్చింది రూపాయి అయినా నాకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి. నేను టైగర్. టీ ఫర్ టైగర్ అంటే మా ఇంటి పేరు తమటాల. టీ అంటే ఇప్పుడు కూడా మా హస్బెండ్, మా అత్తగారి నేమ్ నేను వాడటం లేదు, వాళ్ళు అప్పిడి వాళ్ళ ఇంటి పేరు. ఏం చెప్పేసి ఆధార్ కార్డులో పెట్టుకున్నారు, ఇంకో దారి పెట్టుకున్నారు. టీ అన్నది మాత్రమే నా ఫేస్బుక్తో సహా టీ, నా బ్యాంక్ అకౌంట్స్తో సహా టీ. అప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మా అసోసియేషన్ టీ, ఏ అసోసియేషన్లో ఉన్న టీ, టీ ఫర్ టైగర్, దట్స్ కాల్డ్ ఆర్పి, దట్స్ ఆల్. నేను గుంపుల్లో గోవిందం కాకూడదు, కాను. నాకంటూ బ్రతికే అంటే నాకంటూ ఆయుష్ భగవంతుడు అన్నవాడు ఇస్తే, ఐ వాంట్ టు ప్రూవ్ వాట్ ఐ ఆమ్ వన్ డే, దట్స్ ఆల్. ఇది నా యొక్క ఏమంటారు ఒపీనియన్. అంటే ఇది నేను ఇలా చెప్తున్నందుకు నేనేదో గొప్పని కాదు. స్త్రీ శక్తి అవార్డు భగవంతుడి దయ వల్ల నేను పడ్డ కష్టానికి నేను దాచుకున్నా. ఏమండి, మనం అప్పుల్లో ఉంటూ కూడా ఇంకొకళ్ళకి హెల్ప్ చేయాలన్నది అది ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. సావిత్రి గారు మహానటి, ఆవిడన్న సినిమాలు యాక్ట్ చేసి ఒక్కడు కూడా ఎవరైనా వాళ్ళ ఇంటికంటూ వస్తే తిండి పెట్టకుండా పంపించేవాళ్ళు కారంట. మొన్న నేను ఎప్పుడో ఆవిడ లైఫ్ హిస్టరీ ఫేస్బుక్ లో పెడితే నేను చదివాను, ఒక గోల్డ్ స్టాచ్ లాంటిది ఇంత సావిత్రమ్మది పెట్టి, వాళ్ళ ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చేటప్పుడు ఏమీ లేకపోతే ఇంట్లో ఒక అదే మేకప్ మ్యాన్ బాయ్ ఎవరో ఉంటే చేతుకున్న ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా, ఆయనకి పస్తులతో పంపించడం నాకు ఇష్టం లేదని చేతుకున్న ఉంగరం ఇచ్చారంటండి. ఇలాంటి చరిత్రలు నేను చదువుతానండి. ఇలాంటి చరిత్రలు ఎందుకు చదువుతానంటే మేం గొప్పవాళ్ళం కాదు, ఎతికితే ఎక్కడుంటామో కూడా కనిపించం. మనం చేసిందేంటి? చేసేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకు చేస్తారు? బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి చేస్తారు, పబ్లిసిటీ కోసం చేసుకుంటారు. నాకు తినడానికి ఉన్నా లేకపోయినా నాకు ఉండడానికి, మీరు నమ్ముతారు లేదు, నేను ఉంటున్న ఇల్లు ఉంది, దాని మీద లోన్ ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ ఉంది. నేను 15 లక్షలు తీసుకున్నాను 2005లో. ఇప్పుడు వాళ్ళకి 18 లక్షలు నేను కట్టాను. ఇంకా 10 లక్షలు వడ్డీ ఇవ్వాలి, లేకపోతే పేపర్స్ ఇవ్వమని చెప్పేసి ఇదొక టార్చర్ నాకుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే, గొప్పలు చెప్పుకొని మాకు 10 మేళ్ళు ఉన్నాయి, 10 లేకపోతే ఆఫీసులు ఉన్నాయి, మేము ఇది ఉద్ధరించామని చెప్పుకునే చరిత్ర కాదండి. నాకు అది ఉంటే ఏమండి నేను కట్టేశాను మీకు, మీరు ఇంతెందుకు మీరు అడుగుతున్నారు? మీరు 15 లక్షలు 2005లో ఇస్తే నేను 20 ఏళ్ళకి కానీ తీసుకున్నాను, 10 ఏళ్ళు కూడా కాలేదు. మీరు క్లియర్ చేస్తే 18 లక్షలు ఇచ్చాను, ఇంకొక 10 లక్షలు ఇవ్వండి, ఇంకొక 8 లక్షలు ఇవ్వండి, లేకపోతే పేపర్లు ఇవ్వండి అంటే నేను 2-3 lakhs కంటే ఎక్కువ ఇవ్వను, మహా అయితే 4 lakhs. అప్పటికి కూడా మీరు ఇచ్చిన 15 లక్షలకి నేను 7 లక్షలు మీకు ఎక్స్ట్రా ఓన్లీ ఇంట్రెస్ట్ ఇస్తున్నట్టు అని చెప్పేసి కూడా అంటే వాళ్ళు పేపర్లు కూడా ఇవ్వటం లేదు. సో నా ఇంటి మీద లోన్ ఉన్నప్పటికి కూడా నాకు నేనున్న దాంట్లో దాచుకుని తీసి నా ఇంటి ముందుకు ఎవరైనా వస్తే ఇస్తున్నానంటే ఇది గ్రేటా? 5 కోట్లు ఫండ్ ఉంచుకొని ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ గూడనో బడనో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు పెట్టుకొని, వాళ్ళు ఎన్జిఓలో పెట్టుకొని వాళ్ళ మనుషులకు మాత్రమే ఇచ్చి వేరే వాళ్ళకి వీళ్ళు ఇవ్వకుండా, అలాంటి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు నా ఇంటికి వస్తే నాకు 100 ఉన్నా కూడా నాతో అయ్యింది 100 రూపాయలు కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. నేను ఒంటి మీద వస్తువులు పెట్టో లేకపోతే నా ఎఫ్డి క్యాన్సిల్ చేసి ఇస్తున్నానంటే ఇది గొప్ప అది గొప్ప అండి? చెప్పండి. ఎందుకు ఇవ్వకూడదు అవార్డు? ఎవరైనా ఈ కష్టాన్ని గుర్తించాలండి. కళ్ళు మూసుకు ఇప్పుడు అవార్డులు అందరూ కొనుక్కుంటారు, డాక్టరేట్లని, ఇంకొకటని, నందులని, పందులని, ఇవన్నీ. మరి నేను ఒక ఆర్టిస్ట్గా కష్టపడి పైనకి వచ్చాను, 5,000 నాటకాలు వేశాను, రాజీవ్ గాంధీ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను న్యూఢిల్లీలో. అనగనగా ఒక రాజు తీర్పు నాటికి నేను కళాసాగర్లోనే అవార్డు 13వ ఏట తీసుకున్నానండి. అప్పటికి ఇండస్ట్రీకి నేను రాలేదు. మరి అంత కసితో నేను వచ్చాను, ఇండస్ట్రీలో కూడా నేను సక్సెస్ అవ్వలేకపోయాను. నేను ఆర్టిస్ట్ అండి, నేను చేస్తానండి అంటే టాలెంట్ ఉంటే ఎవరికి కావాలండి? మీరు నంబర్ 1 అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి సలహా తీసుకుందామని నేను వచ్చిన కొత్తలో పెద్ద ఆయన
ఇండస్ట్రీకి ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు అంటే 2 కళ్ళు లాంటి వాళ్ళు, కళామా తల్లి, ముద్దు బిడ్డలు అంటారు. నాకు అప్పుడు తెలియదు. సరే పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి. మనం ఏదో అందం ఉంది, హైట్ ఉంది, ఏదో అట్రాక్ట్ చేసి నవ్వేసి హాయ్ అండ్ బాయ్ అని చెప్పేసి పైనకి రావటం కాదు. కొంతమంది నుంచి కొన్ని సలహాలు అన్నది అవసరం. అందులో నేను స్టేజ్ నుంచి వచ్చాను, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా స్టేజ్ డ్రామాస్ ఆడి ఆడవేషాలు వేసుకుంటూ వచ్చారు అన్నట్టు నేను ఆయన చెప్తే విన్నాను. నేను